హోంమంత్రి అనిత వైసీపీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. గత ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదనతో అమరావతి అభివృద్ధిని నిలిపివేస్తుందని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణానికి మళ్లీ ఊపిరి పోసిందని, 2027 నాటికి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. రెండు వేల 14లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నుంచి ఆ రోజు అమరావతి డిక్లేర్ అయిన తర్వాత 5 సంవత్సరాలు అమరావతి కాదు 3 రాజధానులు అన్నారు. అక్కడితో పోయింది. మళ్ళా ఎగైన్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమరావతి రాజధానికి నిజంగా ప్రాణం పోసి 2027 దానికి అమరావతి కంప్లీట్ చేసుకొని మా అమరావతి అని చెప్పుకునే పొజిషన్. అదే అమరావతిని డిక్లేర్ చేసుకున్నాం. మనం పార్లమెంట్ లో కూడా అమరావతి రాజధానిగా మనం అక్కడ ఆ రోజు కూడా మనం ఒక చట్టాన్ని తీసుకొచ్చుకున్నాం. అలాంటి అమరావతిని వద్దు వద్దు అని నిన్నటి వరకు 3 రాజధానులని, తర్వాత నిన్నేమో మావిగనని ఇలాంటివన్నీ చెప్పి అమరావతి రైతులను ఏదో పరిరక్షించేస్తామని చెప్పేసి వెళ్తా ఉంటే ఎవరికైనా కడుపు మండుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు నాశనం చేసిన వాళ్ళు మళ్ళీ వస్తున్నారు అనేసరికి చాలా రైతులు ఇబ్బంది పడతారు. అఫ్ కోర్స్ వెళ్ళేది కూడా రౌడీలతో వెళ్ళిన దాఖలాలు కూడా చాలా క్లియర్ గా రౌడీ షీటర్స్ తోని రౌడీలతోని వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిన సందర్భం కూడా వీడియోస్ కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు గొడ్లపాటి వాళ్ళు ఎలా వెళ్ళారు అందరికీ కూడా చూశారు. అక్కడికి వెళ్ళి ఎలా రెచ్చగొట్టుకున్నారో చూశారు. వెళ్ళడానికి ముందు కూడా పోలీసులు క్లియర్ గా చెప్పారు, వద్దు వెళ్ళకండి, అక్కడ అమరావతి రైతులు ఉన్నారు, మళ్ళీ ఇబ్బంది పడతారు మీరని చెప్పినా కూడా కావాలని వెళ్ళి అక్కడ ఏదో ఒక అమరావతి ఇష్యూని కొంచెం డైల్యూట్ చేయాలి, అమరావతి కనుక కంప్లీట్ అయిపోతే వీళ్ళకి మనుగడ ఉండదు అన్న ఉద్దేశంతో వాళ్ళు చేసిన సందర్భం తప్పించి అందులో క్లియర్ గా ఉన్న వీడియోలు పంపించమంటే మీకు పంపిస్తాను, మీరే ఒకసారి జడ్జి చేయొచ్చు.